దూరదృష్టితో ముందుగానే ఆలోచించగలగాలి. ఇప్పుడు గనుక మనం క్లారిటీగా ఆలోచిస్తే మన నెక్స్ట్ జనరేషన్ సేవ్ అవుతారు. ఇక మీరు చూడండి, దూరదృష్టితో ఆలోచించగలిగే శక్తే విజయానికి పునాది. ద ఎబిలిటీ టు థింక్ లాంగ్ టర్మ్. చూడండి, వాళ్ళ తాత ఏం చేశారు మేడం, జనరల్‌గా చిన్న ప్లాంట్ ఏం చేశారు, నాటారు, నీళ్లు పోసారు. తర్వాత వాళ్ళ సన్, వాళ్ళ గ్రాండ్ సన్ ఏం చేస్తున్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే మన నెక్స్ట్ జనరేషన్ అన్నా హ్యాపీగా ఉండాలన్నా కూడా మనం ఏం చేయాలి తెలుసా మేడం, ఈరోజు ఇన్వెస్ట్‌మెంట్. చాలా అర్థం ఉంది చాలా దాంట్లో. అర్థం ఉంది హ్మ్. మేడం. అందుకోసమే ఇప్పుడు మనం 2.0లోకి వచ్చేసాం మేడం. అంటే ఇప్పటి నుంచి నేను చెప్పడం కంటే కూడా చూపిస్తున్నాను. అంటే మన సుమన్ టీవీ వ్యూవర్స్‌కి ఏంటంటే ఎక్కువ వరకు ఓకే, వాళ్ళకి క్లారిటీగా ఉండాలి. ఆ సబ్జెక్ట్ నేను ఏం చెప్తున్నాను, అసలు అది ఎంతవరకు అర్థమవుతుంది సబ్జెక్ట్. సో అందుకోసం ఇలాంటి అన్ని పిక్చర్స్ నేను తీసుకురావడం జరిగింది. దురదృష్టం ఆలోచించి గనక ఈ రోజు గనక మనం క్లారిటీగా చూసుకోగలిగితే ఆ రోజు ఆ కొడుకు ఏమయ్యాడు, పెద్దగాడు, వాళ్ళ మనవడు చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ హ్యూమన్ సక్సెస్. అంటే ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ గా వేసుకోండి. అంటే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే మీ ఇన్వెస్ట్‌మెంట్, సెల్ఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే మీ పట్ల మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకొని మీరు గనక ధనవంతులైతే, అంటే మీరు బీదవారిగా పేదవారి నుంచి గనక ధనవంతులుగా కోటీశ్వరులుగా మీరు మారగలిగితే మీ నెక్స్ట్ జనరేషన్ మొత్తం కూడా హ్యాపీగా ఉండొచ్చు. అంటే చూడండి, నేనేమంటానంటే వాళ్ళకి ఎలా నేర్పించండి ఆ స్కిల్స్. మీరు మనీ ఇవ్వాల్సిన అవసరం లేదండి. పేద చూస్తే వాళ్ళకి స్కిల్స్ గనక నేర్పించగలిగితే ఆ స్కిల్స్ తోనే వాళ్ళు మల్టిపుల్ అయ్యి ఎర్న్ చేయగలుగుతారు. అలా చేసినప్పుడు దానికి ఇంకొంతమంది సరే ఇలా చేసిన తర్వాత ఏమైనా రిజల్ట్స్ వచ్చాయా మీ దగ్గరకి అంటారు. సో ఇక్కడ మన దగ్గరికి వచ్చి నేను ఏం చెప్తానంటే, నా దగ్గర సేమ్ మ్యూజిక్ టీచర్ అటెండ్ అయ్యారని అంటే నా దగ్గర అందరి ఫీల్డ్స్ వస్తారండి. ఆ మ్యూజిక్ ఎస్టర్డే 1 స్టూడెంట్, టుడే యూఎస్ఏలో 2 స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు సార్. టోటల్ 4 స్టూడెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ క్లాసెస్. థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను ఏం చెప్తానంటే, మనీ రావాలంటే డైరెక్ట్ ఏమి ఇవ్వదండి యూనివర్స్. ఒక పర్సన్స్ రూపంలో ఇస్తుంది. బట్ అడగడం యూనివర్స్‌ని అడగాలి. బట్ అడగిన తర్వాత మీరు పర్సన్స్‌ని అడగొద్దు, యూనివర్స్‌ని అడగాలి. బట్ యూనివర్స్ ఇచ్చేటప్పుడు మాత్రం ఒక పర్సన్స్‌ను, ఇప్పుడు ఒక మ్యూజిక్ టీచర్ ఉన్నారు మేడం. మనీ ఎలా వస్తది చెప్పండి? ఎవరికైతే మ్యూజిక్ పై ఆసక్తి ఉందో, ఆసక్తి అయిన స్టూడెంట్స్ మీకు కలుపుతుంది. క్లాసెస్ కండక్ట్ చేయడం కనెక్ట్ వల్ల. చేస్తున్నారు. హ్మ్. అక్కడ ఏం చేస్తుంది, మనీని తీసుకుంటారు. అంటే ఇండైరెక్ట్‌గా ఏంటంటే మనీ అనేది వారి జీవితంలోకి ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మనీ రావాలన్నా, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలన్నా మీ లిమిటింగ్ బిలీఫ్ సిస్టమ్స్ వదిలేయండి. నెగెటివ్ థింకింగ్‌ని వదిలేయండి. అంటే బ్లాక్స్, ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి? పాజిటివ్ మైండ్ సెట్‌గా ఏదైనా సరే నేను సాధిస్తాను. ఈరోజు మీకు చూడండి, మనీ లేకపోవచ్చు. బట్ మైండ్ సెట్ మాత్రం రిచ్ మైండ్ సెట్ కలిగి ఉండండి. సో దానికోసం ఏంటంటే నేను ప్రతి వీక్ ఫ్రీ క్లాస్ కండక్ట్ చేస్తున్నాను. అదే విధంగా ప్రతిరోజు కూడా లైవ్ ప్రాక్టీస్ ఉంటాయి. దానికోసమే క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం మేడం. సో ఆ క్లాసెస్‌కి ఎన్రోల్ చేసుకోవాలంటే డిస్‌ప్లే అవుతున్న నంబర్ ఉంది కదా మేడం, దానికి కాల్ చేయొచ్చు. లేదా గూగుల్ ఫార్మ్ ఉంది. గూగుల్ ఫార్మ్ ఫిలప్ చేసుకోవచ్చు. ఆ ఫిలప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్స్ వాళ్ళ క్లాస్‌లో ఉండగా డెమో క్లాస్ కూడా ఉంటుంది మేడం. అంటే డెమో క్లాస్ అటెండ్ అయ్యి కూడా మరి క్లాస్‌కి రావచ్చు మేడం. సో సక్సెస్ అవ్వాలంటే అది కేవలం లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల సాధ్యమని చెప్తున్నారు. యెస్. అవునండి. థ్యాంక్ యూ విజయ్ గారు. మీరు విజయ్ గారి క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.